హలో తాల్ రేడియో వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. మళ్ళీ మనం పాజిటివ్ పేరెంటింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. రామాయణం అంతా 15 రోజులు విన్నట్ట ఒక అతను. రామాయణం అంతా 15 రోజులు విన్నాక ఆ గురువు గారు అడిగట, రామాయణం నీకేమర్థమైంది చెప్పు అన్నట్ట. అంటే కట్టే, కొట్టే, తిట్టే అదేనండి రామాయణం అన్నట్ట. అదేంట్రా కట్టడం అంటే? అంటే వారధి కట్టాడు రాముడు, రావణాసురుడిని కొట్టాడు, సీతను తెచ్చాడు అన్నట్టు. ఒక్కొక్కసారి మనం పిల్లల్ని పెంచుతున్నప్పుడు కేవలము మనం నేర్చుకునేటువంటి టిప్స్ వల్ల మాత్రమే, వాటిని ఉపయోగించడం వలన మాత్రమే పిల్లల ప్రవర్తనను కానీ వ్యక్తిత్వాన్ని కానీ సరి చెయ్యగలము అని మనం అనుకోకూడదు. ఈరోజు నేను మీకు బాధ్యతలు ఎలా నేర్పాలి అన్న విషయం మీద కొద్దిగా ఇన్పుట్ ఇస్తాను. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే చంటి పిల్లలు కదా, అంటే ఒక 3 ఏళ్ల పిల్లలకి మనం ఏం పనులు అప్పచెప్పకూడదు అనుకుంటాం. అలా కాదు, వాళ్ళు ఆడుకునే బొమ్మల్ని బుట్టలో జాగ్రత్తగా పెట్టమని చెప్పాలి. అంటే మనం రొటీన్ నేర్పుతున్నాం. పనమ్మాయి రాయినప్పుడు చీపురు పెట్టి ఊడుస్తూ ఉంటారు చిన్నపిల్లలు, ఊడవనివ్వాలి. మెల్లిమెల్లిగా ఎదుగుతూ అది ఒక హ్యాబిట్ అవుతుంది. బుజ్జి సీసాల్లో నీళ్ళిచ్చి మొక్కలకి నీళ్లు పోయమని చెప్పండి. పడుకుని లేవగానే దుప్పటి పడేసేస్తారు. స్నానానికి వెళ్లే ముందు బట్టలు వదిలేస్తారు. అమ్మ తీస్తుందిలే అనుకుంటారు. అలా కాదు, బట్టలు మడిచి పెట్టమని చెప్పండి. మిషన్లో బట్టలు వేయమని చెప్పండి. దుప్పటి పరుచుకోమని చెప్పండి. వీటన్నిటినీ ఒక పనిలాగా కాకుండా ముందు ఒక యాక్టివిటీ లాగా చేయించాలి. అలా చేయించాలి అంటే మనం కూడా కొంచెం అందులో పాల్గొని, చూడు నా దుప్పటి నే మడుచుకుంటా, నీది నువ్వు మడుచుకో, ఎవరు బాగా మడుస్తారో చూద్దాం అని ఒక చిన్న ఛాలెంజ్ మనం వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఆ పనిని గేమ్లా ఆరంభం చేసి తర్వాత సీరియస్గా ఒక హ్యాబిట్ లాగా డెవలప్ చేసుకుంటారు. ఓకేనా మరి? బాయ్.